నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ శ్రీమతి జయప్రద గారు ఉన్నారు. మేడంతో మాట్లాడేద్దాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. మేడం, ముందుగా ఛానల్ తరపున అలాగే ప్రేక్షకుల తరపున శ్రీ విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ. మీకు కూడా, మీకు ప్రేక్షకులందరికీ, చూస్తున్న ప్రతి ఒక్క ప్రేక్షకులకి విశ్వవసనామ సంవత్సర శుభాకాంక్షలు. ఈ సంవత్సరం మీకు అందరికీ ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు కలగజేయాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకొకసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. మేడం, శ్రీ విశ్వవసనామ సంవత్సరంలో మిథున రాశి వారికి ఈ కొత్త సంవత్సరం అంతా కూడా ఆర్థికంగా, ఆరోగ్యంగా అన్ని విధాలుగా ఎలా ఉండబోతుంది మేడం మిథున రాశి వారికి? తప్పకుండా. మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం వీళ్ళకి ఆదాయం వచ్చేసి 4, వ్యయం వచ్చి 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. అయితే ఈ మిథున రాశిలో నక్షత్రాలు వచ్చేసి మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాలు. ఇవి మిథున రాశిలో వస్తాయన్నమాట. సో మిథున రాశి వాళ్ళకి ఈ సంవత్సరం మే 15 నుంచి గురువు ఆ మిథున రాశిలో సంచరిస్తున్నాడు. అంటే వాళ్ళు అదే మిథున రాశి ఎప్పుడైతే గురువు సంచరిస్తున్నాడో అక్కడి నుంచి ఆయన వాళ్ళకి సువర్ణమూర్తిగా ఆయన అనుగ్రహిస్తున్నాడు. శనేశ్వరుడు వీళ్ళకి దశమ స్థానంలో తామ్రమూర్తిగా సామాన్య ఫలితాలు అందిస్తున్నాడు. రాహుకేతులు ఇద్దరు కూడా నవమ భాగ్యస్థానం, తృతీయ స్థానంలో ఉంటూ వీళ్ళ మామూలుగా భాగ్యస్థానం, తృతీయ స్థానంలో ఉండి లోహమూర్తులుగా సామాన్యమైన ఫలితాలు అందిస్తున్నారు. సో ఇలా అందించడం అంటే ఏంటి అంటే మిథున రాశి వాళ్ళు కాస్తంత ఈ సంవత్సరం అంతా కొంచెం క్రమశిక్షణ కలిగి ఉండవలసిన పరిస్థితి వచ్చింది. అది అన్నీ అనుకూలంగా అంటే జన్మరాశిలోనే గురువు ఉన్నాడు కనుక ఒక ధైర్యం. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో పెద్ద ఆయన ఉన్నారనుకోండి, సో ఆటోమేటిక్ ధైర్యం ఉంటుంది. ఏ పనైనా చేస్తే ఆయన చూసుకుంటారు, చెప్తారు, ఏదైనా మంచిగా చెడు అనేది ఆయన చెప్తారని చెప్పి. అలా వీళ్ళకి మిథున రాశి వాళ్ళకి ఒక ధైర్యము, ఒక అండగా గురువు ఉండడం ఒక అదృష్టమైన భాగ్యంగా తీసుకోవచ్చు. ఇంట్లో కావాల్సిన కార్యక్రమాలు, ఇంట్లోకి చేసుకోవాల్సిన పనులు ఏవైతే ఉన్నాయో అవన్నీ కొంచెం కష్టపడతాయి. ఎందుకంటే దశమస్థానంలో శనేశ్వరుడు ఇక్కడ. అందువల్ల ఏంటంటే ఇలా ఈజీగా ఉండదు, ఇలా తిరిగి వస్తుంది పని, అదే వర్క్. కాకపోతే ఏంటంటే అది వెంటనే చేతికి అందదు, కొంచెం కష్టపడాలి. మనలో ఉన్న పేషెన్స్ని ఆయన పరీక్షిస్తుంటాడు. అంటే ఎంతవరకు సహనంగా ఉండగలుగుతాము, ఎంతవరకు ఓర్పుగా ఉండగలుగుతాము, ఎంతవరకు చేయగలుగుతాము అనేది కొంచెం పరీక్షించి ఇస్తాడు. సో దశమస్థానంలో ఎప్పుడైతే మనకి శుభగ్రహాలు కాకుండా పాపగ్రహాలు ఉంటాయో కాస్త కష్టపెట్టే ఫలితాలు వస్తాయి. దేంట్లో ఎక్కువ వస్తాయంటే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. బ్రహ్మాండంగా ఉద్యోగాలు వస్తాయి. అయితే ఉద్యోగంలో బాసులు వెళ్ళి ఎక్కువ వర్క్ చేసి వీళ్ళ మీద ఎక్కువ టార్గెట్ పెడుతుంటారు, వీళ్ళ మీద ఎక్కువ ఫోకస్ చేస్తుంటారు. అందువల్ల వీళ్ళకి కాస్త కష్టంగా అనిపించవచ్చు. ఏంట్రా బాబు రాక వచ్చిన ఉద్యోగం కాస్త ఇంత కష్టపడుతున్నాం అంటే అది కాస్త కష్టపడడానికి మీరు సిద్ధం అని ఎప్పుడైతే అనుకున్నారో ఆ కష్టం వెళ్ళిపోతుంది. సో నేను కష్టపడలేను, నా వల్ల కావట్లేదు అనుకుని మారుతూ మొదలుపెట్టారు. మీరు ఎంత మారుతుంటే అంత కష్టపడుతూ ఉంటారు, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళకి ఉండదు, కంటిన్యూ చేస్తుంటారు. నేను ఈ కష్టానికి సిద్ధం అని అనుకున్నాము, ఆ రోజు నుంచి మనకి వరాలు కురిపిస్తాడు. ఇది దశమస్థానంలో ఉన్న శనేశ్వరుడు ఈ మిథున రాశి వాళ్ళకి. సో వీళ్ళు ఏంటంటే మెంటల్గా ఏమంటే ఫిక్స్ అయిపోవాలి. ఓకే, ఇవాళ చాలామంది అనుకుంటారు ఇవాళ పొద్దున్నే పవర్ కట్ అయిపోతుంది వాళ్ళకి. ఏంటి అర్జెంటుగా వంట చేయాలి, మిక్సీ ఆన్ చేయాలి అనుకోండి, ఇవనుకోవచ్చు. ఈ గీజర్ ఆన్ చేసుకోండి, ఏముండదు, కరెంట్గా పర్వాలేదు, నేను చన్నీళ్ళు స్నానం చేస్తాను అని ఫిక్స్ అవ్వండి, ఖచ్చితంగా కరెంట్ వచ్చేస్తుంది. లేదు వేణీళ్ళతో చేయాలనుకున్నావా అది ఆ రోజంతా వేణీళ్ళు చేసుకునే అవకాశం ఉండదు. అలాగా అంటే ఇది చాలా చిన్న బేసిక్గా చెప్తున్నాం. వాళ్ళగా ఏ పనైనా వాళ్ళ కార్లో ఎవరైనా తిట్టుకుంటూ కార్ డ్రైవ్ చేస్తాము, ఆ రోజంతా తిట్టడానికి ఇంకా ఎక్కువ తిట్టుకోవడానికి మనలో ఉన్న మొత్తము ఎంత ఫ్రస్ట్రేషన్ ఉందో అంతా బయట తీసుకొస్తాడు ఆయన. సరే చూద్దాం ఎంత చేస్తా చేయి అని చెప్పేసి అలా అడ్డంకులు వస్తుంటాయి. లేదు పొద్దున్నే డిస్టర్బ్ అయింది, పర్లేదు ఒక నమస్కారం చేసి స్వామి నాకు ఈ శక్తిని నాకు ప్రసాదించు అని చెప్పి మొదలు పెట్టామా అయిపోతుంది ఫాస్ట్గా. ఇది మిథున రాశి వాళ్ళు ఈ సంవత్సరంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు వచ్చేసి ఏం చేయాలంటే వ్యాపారాన్ని ఉన్న వ్యాపారంలో కొత్త ఆలోచనలు కొత్తగా ముందుకు వెళ్ళడానికి అవకాశాలు వస్తాయి. సో అవకాశాలు వచ్చినప్పుడు జాగ్రత్తగా తీసుకొని అవి కరెక్ట్గా ఉన్నాయని చెక్ చేసుకొని ముందుకెళ్ళచ్చు. ఎలాంటి వ్యాపారాలు బాగా కలిసి వస్తాయి అంటారు మేడం వీళ్ళకి ఈ సంవత్సరం? ఏ వ్యాపారాలు అనేది అన్ని వ్యాపారాలు అన్ని రంగాల వాళ్ళకి బాగుంటాయి. ఎందుకంటే గురువు ఇక్కడ ఉన్నాడు, తర్వాత దశమస్థానంలో శనేశ్వరుడు. దశమస్థానంలో శనేశ్వరుడు అంటే నానా రకమైన వ్యాపారాలు చేయొచ్చు. అంటే అనేక రకమైన వ్యాపారాలు మనకి ఓపిక ఉండాలి, ఆ ఆలోచన ఉండాలి, చేసేదానికి ఎక్స్పీరియన్స్ ఉండాలి, అంటే చేయగలను అనే సత్తా తెలియాలి మనకి, అనుభవం. ఈ అనుభవం ఉండి వ్యాపారం మొదలు పెడితే అన్నీ అనుకూలంగా ఉంటాయి. అయితే ఏంటంటే ఇక్కడ వ్యాపారాలు చేసే వాళ్ళకి, కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చేసే వాళ్ళకి డిఫరెన్స్ ఉంది. వ్యాపారాలు చేసే వాళ్ళకి కాస్త
లాభాలు కొంచెం తగ్గుతూ వస్తూ ఉంటాయి, ప్రాబ్లం ఏమి ఉండదు. కొత్తగా వ్యాపారాలు చేసే వాళ్ళకి పరీక్షలు వస్తాయి. సో ఆ పరీక్షను వీళ్ళు ఎదుర్కొంటూ ముందుకెళ్తే కొత్త వ్యాపారాలు చేసే వాళ్ళకి అనుకూలంగా కాస్త బాగుంటుంది. ఎలాగా అంటే వీళ్ళు పరీక్షలు వస్తాయంటే వచ్చే మనుషులు కరెక్ట్గా ఉన్నారా లేదా చూసుకోవడం, తర్వాత లోన్స్ పెట్టి చేసేటప్పుడు ఎంత లోన్ పెడుతున్నావు, దానివల్ల ఎంత వస్తుంది లాభం అని ముందు వీళ్ళు ఒక లెక్క ప్రణాళిక చేసుకుంటేనే ఈ సంవత్సరం వీళ్ళు గట్టెక్కగలుగుతారు, లేకపోతే కష్టపడతారు. అందుకే కొత్త వ్యాపారాలకి నాంది పలకడం అనేది అంత శ్రేయస్కరం కాదు. ఉన్న వ్యాపారాన్ని అభివృద్ధి చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే శనేశ్వరుడు దశమస్థానంలో అన్ని రకమైన ఆఫర్లు ఓపెన్ చేస్తాడు ఆయన. సో దాన్ని మనం తీసుకోవడానికి ప్రయత్నం చేయాలి. సో అలాగా వ్యాపార విషయంలో వ్యాపారాలు చేసే వాళ్ళందరూ కూడా ఎలా ముందుకెళ్ళచ్చు, ఎలా ఎక్స్పాండ్ చేసుకోవచ్చు అని చెప్పి చేసుకుంటూ సొంత తెలివితేటలు ఏంటి లేదా వాళ్ళు కష్టపడి చేద్దామని ఫిక్స్ అయి ఉన్న తెలివితేటలు వాడితే కనుక అనుకూలంగా ఉంటాయి. లేకుండా వ్యాపారంలో ఎక్స్పాండ్ చేయాలని కొంచెం డబ్బులు ఎక్కువ ఖర్చు పెట్టాలని అనుకుంటే మాత్రం కాస్త కష్టకాలం కనిపిస్తుంది. ఇక ప్రొఫెషనల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి బాగా కష్టపడాలి. సో ప్రొఫెషనల్గా వాళ్ళు ఎదగాలి, గుర్తింపు రావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు కొంచెం ఎర్లీ మార్నింగే లేచి సూర్య నమస్కారం చేసి ప్రారంభం చేస్తేనే పని అవుతుంది. నైట్ ఎంత వర్క్ చేస్తున్నాం, మనం మార్నింగ్ 10ంటికి లేస్తాం అంటే ప్రొఫెషనల్స్ రంగంలో ఉన్న వాళ్ళకి అవ్వదు. ఎందుకంటే ఇక్కడ ఆ స్వరాశిలోనే అంటే మిథున రాశిలోనే గురువు ఉండడం. సో ఎప్పుడైతే గురువు మిథున రాశిలో ఉంటాడో ఇంట్లో పెద్దవాళ్ళు, మన ఇంట్లోకి ఎవరైనా గెస్టులు కానీ లేకపోతే మన ఇంటికి ఎవరైనా పెద్దవాళ్ళు కానీ వచ్చారంటే మనం ఎలా శ్రద్ధగా భక్తిగా ఉంటాం, అలా శ్రద్ధ భక్తిగా పొద్దున్న లేచి వాళ్ళకంటే మనం ముందు లేచి వాళ్ళకి ఏదైనా కావాలేమో అడుగుదాం అని చెప్పి లేచి రెడీ అవుతాం కదా. అలాగా మనం ప్రతిరోజు మార్నింగే లేచి స్నానం ఆచరించి సూర్య నమస్కారం చేసుకుంటే ఆ డే అంతా వీళ్ళకి అనుకూలంగా ఉంటుంది. ఇది ఈ రోజు ఆ రోజు కాదు, 360 రోజులు మళ్ళీ ఉగాది వచ్చే వరకు వీళ్ళు అదే పని చేస్తూ ఉంటే వీళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్తారు. లేకపోతే ఇక్కడ కేతు ప్లస్ రాహు వీళ్ళ వల్ల పెద్ద ప్రాబ్లం వస్తుందని కాదు, కానీ కాస్త ఆలోచన విధానం ఏంటంటే ఒక ప్రొఫెషనల్గా వాళ్ళకి మంచిగా సెట్ అవుతుంది. ఒక సినిమా హీరోని తీసుకుందాం, హీరోకి అవకాశం వచ్చింది, వాళ్ళ నాన్నగారికి ఉంటో బాగాలేదు, హాస్పిటల్కి వెళ్ళాలి, ఈయనే ఉండాలి, అక్కడ అన్ని చేసుకోవాలి, అప్పుడు హీరో ఛాన్స్ చేస్తారు, వాళ్ళ నాన్నగారు చేస్తారా? ఇలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి ఓన్లీ ప్రొఫెషనల్స్ ఉన్న వాళ్ళకి. అంటే ఎటు తెలుసుకోలేని సిచ్యువేషన్స్ తెప్పిస్తారు. అదే మనం మార్నింగ్ వేసి సూర్య నమస్కారం చేసుకుంటూ ప్రతిరోజు సూర్య నమస్కారం చేసుకుంటూ ఏదో ఒక మంత్రాన్ని చదువుకుంటూ ఉంటే అలాంటి ప్రాబ్లమ్స్ రావు. ఇది మిథున రాశి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ప్రొఫెషనల్స్ వాళ్ళు. శుభకార్యాల పరిస్థితి మేడం ఈ సంవత్సరం అంతా కూడా శుభకార్యాలు చేస్తారా లేకపోతే శుభకార్యాలు పాల్గొంటారా, ఎలా ఉండబోతుంది ఈ సంవత్సరం? వీళ్ళకి గురువు సువర్ణమూర్తిగా ఉన్నారు కనుక శుభకార్యాలు అన్నీ జరుగుతాయి. శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది, జరిపించే అవకాశం ఉంది, వీళ్ళకి జరిగే అవకాశం ఉంది. అంటే వీళ్ళ ఇంట్లో వివాహాలు ప్రయత్నాలు చేస్తే వివాహాలు అయ్యే అవకాశం ఉంది. సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి సంతాన భాగ్యము, సంతాన యోగం అది కూడా ఇబ్బంది లేదు, బాగుంది. ఇంకా వీళ్ళకి ఏంది బాగుంటుంది, ప్రొఫెషనల్ రంగాల వాళ్ళకి అనుకూలంగానే ఉంది. ముఖ్యంగా స్త్రీలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. స్త్రీల విషయంలో కాస్తంత కోపం వస్తుంది, ఆవేశం వస్తుంది, దాన్ని కాస్త కంట్రోల్ చేసుకోవాలి. కొంతమందికి గట్టిగా మాట్లాడే శక్తి వస్తుంది, అరవడం, ఉన్నట్టుండి అరవడం, గట్టిగా మాట్లాడడం, ఇవన్నీ కానీ కొంచెం కొత్తగా ఈ మధ్యకాలంలో ఈ మిథున రాశిలో మే నుంచి గురువు ఎప్పుడైతే వెళ్తారో జూన్ నుంచి వీళ్ళకి ఆ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. అలా అరవాలన్నప్పుడు అరవకుండా ఎందుకు అరుస్తాను అని చెప్పి మీరు ఒకసారి ఆలోచించుకుంటే మీకు ఆ ప్రాబ్లం అంటే సాల్వ్ అవుతుంది. ఇదొకటి. రెండోది ఏంటంటే అరవని వాళ్ళకి కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్, ఇండైజెషన్ ప్రాబ్లం కానీ డైజెషన్ ప్రాబ్లం కానీ హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్ కానీ అయ్యే అవకాశం ఉంది. దాని గురించి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే గురువు ఆ రాశిలో ఉన్నప్పుడు ఆహార నియమాలు జాగ్రత్తగా పాటించకపోతే, అంటే ఏ వేళ పడితే ఆ వేళ తినకుండా ఒక వేళ పెట్టుకొని, అంటే పొద్దున్న తినాలనుకుంటే పొద్దున్న 10ంటి కంటే 10ంటి తినే ఫుడ్ 12ంటికి, 12ంటి తినే ఫుడ్ 2ంటికి, 2ంటి తినే ఫుడ్ 4ంటికి, 4ంటి తినే ఫుడ్ 12 అర్ధరాత్రి 12ంటికి, అలా కాకుండా టైం టేబుల్ వేసుకొని ఫుడ్ తినాలి. అలా తినగలిగితే ఆరోగ్య సమస్యలు రావు. అయితే అనారోగ్య సమస్య అనేది కాస్త ఆడవాళ్ళకి ఎక్కువగా ఉంది, వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఇక విదేశీ ప్రయత్నాలు వీటి సంగతి ఎలా ఉండబోతుంది మేడం? విదేశాల్లో ఉన్న వాళ్ళకి బాగుంది. విదేశీ ప్రయాణం చేసే వాళ్ళకి కాస్త అడ్డంకులు కొంచెం పరీక్షలు వస్తాయి, ఆ పరీక్షలు నెగ్గుకుంటూ ముందుకెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు విదేశీ ప్రయాణం గురించి మనం మాట్లాడలేము, ఎందుకు చెప్పలేము, ఇక్కడ దశమస్థానంలో శనేశ్వరుడు గోచారంలో ఉన్నారు. సో అందుకని ఏంటంటే వీళ్ళకి పర్సనల్ జాతకంలో శనేశ్వరుడు ఎక్కడున్నారు, వీళ్ళకి ఆ శనేశ్వరుడు వాళ్ళకి ఏమవుతారు అనేది ఖచ్చితంగా చూసుకొని వెళ్ళాలి. విదేశాల్లో ఉన్న వాళ్ళకి మాత్రం బాగానే ఉంది. మిథున రాశి వాళ్ళు ఎవరైతే విదేశాల్లో ఉంటారో ఉద్యోగం ప్రయత్నాలు చేసే వాళ్ళకి ఉద్యోగాలు రావడం, వ్యాపారం అనుకూలత, అక్కడ వివాహ ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహము, ఇవన్నీ కూడా అవుతున్నాయి. అంటే ఏ ప్లేస్లో ఎవరున్నారో అక్కడ అవుతున్నాయి. ఇక్కడి నుంచి అక్కడికి వెళ్దామని, అక్కడి నుంచి ఇక్కడికి వద్దామంటే మాత్రం అది కాస్త ఆటంకాలు ఉన్నాయి. సో విదేశాల నుంచి ఇండియాకి వచ్చేద్దాం అనుకునే వాళ్ళకున్నా కాస్త ఆలోచించే రావాలి. సో ఇక్కడ రావడం వల్ల వాళ్ళకి వచ్చే ఆఫర్స్ ఎలా ఉంటాయి ఏంటని అన్ని ఆలోచించి చేసుకోవాలి. అదొక్క ప్రాబ్లం తప్ప మిగతా అన్ని విషయాల్లో అనుకూలంగా ఉంది వాళ్ళకి. మేడం అలాగే ఈ రాశిలో ఏ నక్షత్రాలు ఉంటాయి, మరి ఏ నక్షత్రాల వాళ్ళకి ఎలా ఉండబోతుంది మరి సంవత్సరం?
ఈ రాశిలో మృగశిర 2, 3 పాదాలు వాళ్ళు, తర్వాత ఆరుద్ర 4 పాదాల వాళ్ళు, పునర్వసు 1, 2, 3 పాదాల వాళ్ళు. అయితే మృగశిర వాళ్ళు ఏ పనైనా అనుకుంటే మౌనంగా ఫస్ట్ ఒక ధ్యానాన్ని స్మరణ చేసుకుంటే గణపతి అనుగ్రహం తీసుకోవాలంటే గణపతి పూజ చేయాలి పొద్దున్నే. సో గణపతి పూజ చేసుకోవడం, గణపతికి మంత్రం చదవడం, గం గణపతే నమః అనే మంత్రాన్ని 108 సార్లు చదువుతూ ఉంటే వీళ్ళకి ఆ డే అంతా అనుకూలంగా ఉంటుంది. లేదు మంత్రం చదవడం పూజ చేస్తుంటే చక్కగా అష్టోత్తరం చేయండి, లేదు షోడశ నామాలతో గణపతికి గరికతో పూజ చేయండి, బెల్లం నైవేద్యం పెట్టండి, అరటిపళ్ళు నైవేద్యం పెట్టండి, దానిమ్మ పండు నైవేద్యం పెట్టండి. ఇలా ఏదో ఒక ఫలాన్ని నైవేద్యం పెట్టాలి, పూజ చేసి వదిలేయకూడదు. నైవేద్యం పెట్టి దండం పెట్టుకుంటే ఈ సంవత్సరం అంతా వీళ్ళకి అనుకూలంగా జరుగుతుంది. అలాగే ఆరుద్ర నక్షత్రం వాళ్ళు ఈ సంవత్సరం అంతా అమ్మవారి ధ్యానం చేసుకోవాలి. ఎక్కువ అమ్మవారిని స్మరణ చేసుకుంటూ అమ్మవారికి ఎక్కువ పూజా పునస్కారం, లక్ష్మీ అష్టోత్తరం కానీ దుర్గా అష్టోత్తరం కానీ ఇది చేసుకుంటూ ఉండాలి. లేదంటే శ్రీ మహాలక్ష్మీ నమః అనే మంత్రాన్ని చదువుతూ ఉండాలి. ఇలా చదవడం వల్ల వీళ్ళకి అనుకూలంగా పనిచేస్తుంది. పునర్వసు నక్షత్రం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో శివాయ గురువే నమః, శివాయ గురువే నమః అనే మంత్రాన్ని ఎక్కువ చేస్తుండాలి. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ఆరోగ్య సమస్య వచ్చే అవకాశం ఉంది. పునర్వసు నక్షత్రం వాళ్ళకి అవి రాకుండా బయటపడతారు. సో ఈ మంత్రం చేసుకుంటుండాలి. ఇలా చేస్తే వీళ్ళకి సంవత్సరం అంతా అన్ని మ్యాజిక్ లైఫ్లో జరుగుతుంది. ఇంకా మెరుగైన ఫలితాలు పొందడానికి విశేషంగా ఇంకేదన్నా పరిహారాలు చేసుకుంటే బాగుంటుంది అంటారు సంవత్సరం అంతా కూడా? ఈ సంవత్సరం అంతా రుద్రాభిషేకం చేయించుకోవడం, తర్వాత చక్కగా చండీ హోమాలను చేయించుకోవడము. అదే శనేశ్వర దశమస్థానంలో కూడా చండీ హోమాలకి ఎక్కడైనా చండీ హోమాలు చేస్తుంటే వెళ్ళి కూర్చొని టికెట్లు తీసుకోవడం, చేయించుకోవడం, అవకాశం ఉంటే వాళ్ళ ఇంట్లో చేయించుకోవడము. లేని వాళ్ళు అమ్మవారి ఆలయానికి వెళ్ళి ప్రదక్షిణాలు చేస్తే అమ్మవారి దండం పెట్టుకోవడం. ప్రతి పౌర్ణమికి ఏదో ఒక గుడిలో దుర్గామ్మవారి గుడిలో చండీ హోమాలు జరుగుతుంటాయి. ప్రతి పౌర్ణమికి ఆ అమ్మవారి గుడికి వెళ్ళి అక్కడ చండీ హోమం చేయించుకోవడం. స్తోమత లేని వాళ్ళకి, స్తోమత ఉన్నవాళ్ళు ఇంట్లో చేయించండి ఒకసారి, మీకు అన్నీ అనుకూలంగా ప్రతిదీ బ్రహ్మాండంగా జరుగుతుంది. మిథున రాశి వారందరికీ కూడా ఈ విశ్వావసు నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో మీ మాటలు అద్భుతంగా వివరించారు మేడం. ధన్యవాదాలు. నమస్తే అమ్మ. శ్రీమాత్రే నమః.